మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. 70,000 పెట్టుబడి, వారానికి 10,500 రాబడి అంటూ భారీగా ప్రచారం. ఇప్పుడు యాప్ లింకులు పనిచేయకపోవడంతో బాధితులు ఆందోళన. పొదిలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా 100 NTL పేరుతో ఒక ఆన్లైన్ పెట్టుబడి పథకం పెద్ద ఎత్తున ప్రచారం జరిగినట్లు సమాచారం. 70,000 పెట్టుబడి పెడితే ప్రతి వారం 10,500 చెల్లిస్తామని చెప్పడంతో పలువురు ఈ పథకంలో డబ్బులు పెట్టినట్టు బాధితులు చెప్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బాధితులు ఉపయోగిస్తున్న మొబైల్ యాప్ పనిచేయటం లేదని, వెబ్ లింకులు అందుబాటులో రావటం లేదని, పెట్టుబడికి సంబంధించిన మొత్తాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోసపోయినట్లు భావిస్తున్న పలువురు బాధితులు మీడియా దృష్టికి చిట్ చాట్ ద్వారా తెలిపారు. తమ వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక స్క్రీన్ షాట్లలో 7,500 చెల్లింపులు, బ్యాలెన్స్ వివరాలు, రిజిస్ట్రేషన్ లింకులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అందుబాటులో లేకపోవడంతో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, సంస్థ వరకు ఉన్న వ్యక్తులు ఎవరు, బాధితులు డబ్బులు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. బాధితుల ఆరోపణలపై సంబంధించిన అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ డబ్బులు చెల్లించిన వారు బ్యాంకు లావాదేవీలు, ఈపే వివరాలు, స్క్రీన్ షాట్లు, వాట్సాప్ చాట్లు, ఫోన్ నెంబర్లు, వెబ్ లింకులు భద్రపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. మొత్తం మీద ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది డబ్బులు సేకరించారు అనే అంశాలు పోలీసులు విచారణ చేస్తే కానీ వెల్లడి కావనేది తెలుస్తుంది. మొత్తం మీద పొదిలి పరిసర ప్రాంతాలలో మౌఖికంగా మనకు తెలిసిన సమాచారం వరకు 5 నుంచి 10 కోట్ల రూపాయల దాకా డబ్బులు వసూలు అయినట్టుగా ప్రచారం జరుగుతుంది.